బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో రైతులకు రిమాండ్ విధించారు. 16 మందిని రిమాండ్ కు పోలీసులు తరలించినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వికారాబాద్ లో జరిగిన కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మొత్తం దాదాపు 50 మందిని అదుపులో తీసుకుంటే అందులో 16 మందిని పూర్తిగా అన్ని ఆధారాలతో 16 మందిని అరెస్ట్ చేసి వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసి కొద్దిసేపటిమే వైద్య పరీక్షలు మనం చూడొచ్చు. భారీ ప్రతిష్టమైన బందోబస్తు నడిపిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కొద్దిసేపటిమే కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. మరి కాసేపట్లో వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూసాం దాదాపు కొన్ని పక్కా ప్రణాళికతోనే ఒక కుట్రకోణం దాగి ఉన్నట్టు కూడా ఇప్పటికే ఐజీ హైదరాబాద్ రీజనల్ ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణ కూడా 10తో మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. మొత్తం మీద ఈ ఘటనలో ప్రధాన సూత్రధారులు ఉన్నటువంటి సురేష్ అయితే ప్రస్తుతం పరాల్లో ఉన్నారు. అతను బీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్నారు. అతని ప్రోద్బలంతోనే రైతులను ఉసిగొల్పి కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులపై దాడులు చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఇప్పటికే పోలీసులు వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా సేకరిస్తామని పోలీసులు చెప్తున్నారు. సునీల్, ఇందాక ఐజీతో కూడా మాట్లాడారు మీరు. అయితే ఈ నేపథ్యంలో అసలు సురేష్ పరారీలో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అసలు కలెక్టర్ని అక్కడ తీసుకొచ్చిందే ఆ వ్యక్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ వ్యక్తి ఆచూకీ కనబడి తెలిసిందా? ప్రస్తుతం అయితే ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ మాత్రం అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతన్ని పట్టుకుంటే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రము పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే సురేష్ మాత్రం ఇంకా అందుబాటులో రాలేదు. ప్రస్తుతం అతని కోసం ఒక స్పెషల్ టీం కూడా ఫామ్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో అతను ఒక బీఆర్ఎస్ కీలక నేతకు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అతను అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుగా సురేష్ ఉన్నట్లు తెలిసింది. సురేష్ పై కూడా అనేక కేసులు గతంలో నమోదు కావడండి. అతని హిస్టరీ మొత్తం కూడా అతను సంఘటన జరిగే ముందు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో చాటింగ్ చేశారు, వీటన్నిటికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మొత్తం మీద ఎవరిని కూడా ఈ కేసులో ఉపేక్షించలేదు. ఎంతటి వారినైనా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం వైపు ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే దాదాపు 50 మందికి పైగా అదుపులో అందులో సీసీటీవీ కెమెరాలు మీడియాలో వచ్చిన కథనాలను బేస్ చేసుకుని ఎవరైతే ప్రత్యక్షంగా దాడులు చేశారో అధికారులపై వారిని ఐడెంటిఫై చేసి వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా నమోదు చేసి వారందరూ కూడా ఈ రోజు మరి కాసేపులోనే జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో చాలా మంది బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఆ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరి ప్రోద్బలంతో ఈ యొక్క ప్రత్యక్షంగా దాడులకు దిగారు, వీటికి సంబంధించిన ఆధారాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ కావడం ఉంది. మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. మొత్తం మీద పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గానే ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. సునీల్, ఓ పక్కన పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వం కూడా దీనిని కలెక్టర్ పై దాడిగా చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు అయితే కలెక్టరే స్వయంగా చెప్పారు కదా దాడి జరగలేదు తనపై అని. దీనిని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? రైతులకు అసలు అక్కడ కలెక్టర్ ఉన్నారన్న విషయమే తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. సో దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? రైతులు కలెక్టర్ వస్తున్నారనేటువంటి సమాచారం ముందస్తుగానే రైతులకు తెలుసు. ఒకైతే గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామ సభకు కలెక్టర్ హాజరైన నేపథ్యంలో అక్కడికి ఎవరు కూడా రైతులు రాకపోవడంతో గ్రామంలోకి రావాలనే ఒక సురేష్ ప్రోద్బలంతోనే అతను గ్రామంలోకి వెళ్ళాడు. అప్పటికి పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా మంత్రి ఉన్నటువంటి కలెక్టర్ మాత్రము ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే మనం వెళ్తున్నాం, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ కూడా పోలీసులను సైతం కలెక్టర్ మేనేజ్ చేసి దృక్పథంతో ఒక స్పెషల్ గా అంటే ఖచ్చితంగా గ్రామస్తుల్లో మాట్లాడాలి, వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి, అక్కడ ఫార్మాసిటీ వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, వారికి ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, వీటన్నిటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు బాధ్యతాయుతంగా ఉందంటూ కూడా కలెక్టరే చొరవ తీసుకొని గ్రామంలోకి వెళ్ళారు. కానీ అప్పటికే పటిష్టమైనటువంటి పక్కా ప్రణాళికతో కలెక్టర్ వస్తున్న సమాచారం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఒక్కసారిగా సురేష్ చేసినటువంటి ఉసిగొల్పడంతోనే ఒకసారిగా దాడులు చేసే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు వెంకటరెడ్డి అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆ కారు అద్దాలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. వారందరినీ మాత్రం ప్రస్తుతం అయితే క్షేమంగా అక్కడి నుంచి తరలించినప్పుడు కూడా కొంత గాయాలు కూడా కావడం జరిగింది. వారందరూ ఎవరైతే ప్రత్యక్షంగా పాల్గొన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేశారు పోలీసులు. వారిని ఈ రోజు మరికాసేపులోనే వైద్య పరీక్షలు కంప్లీట్ చేశారు. ఇప్పటికే పరిగి ప్రభుత్వ హాస్పిటల్లో వారిని మరికాసేపులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. సునీల్, ప్రెసెంట్ ఇప్పుడు లగచర్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది? గ్రామస్తులు ఏమన్నా అంటున్నారా? అక్కడ అప్డేట్స్ ఏంటి?
ప్రస్తుతం అయితే లఘుచెల్ల గ్రామంలో పరిస్థితి మొత్తం కూడా పూర్తిగా సద్దుమణిగింది. ఎవరిని కూడా అంటే ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు, ఎవరిని కూడా లోపలికి గ్రామంలోకి అనుమతించట్లేదు, ఆ గ్రామం నుంచి ఎవరిని కూడా బయటికి పంపించట్లేదు. ఎందుకంటే గ్రామంలోకి ఈ రోజు బీఆర్ఎస్ నేతలు వచ్చే ప్రయత్నం చేశారు. మధుసూనాచారి కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించి అక్కడ నుంచి పంపించిన పరిస్థితి మనం చూడొచ్చు. కానీ అక్కడ గ్రామంలోకి మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వచ్చి వారిని మోటివేట్ చేస్తే మరింత ఉధృతమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా బీఆర్ఎస్ నేతలను ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇక ప్రధాన సూత్రధారంగా ఉన్నటువంటి సురేష్ ఆచూకీ కోసం కూడా ఒక ప్రత్యేక టీం ని ఫామ్ చేసి పోలీసులు అయితే ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా సైబర్ క్రైమ్ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. సునీల్, రైట్, మొత్తానికి 50 మంది దాకా అరెస్ట్ చేశారని చెప్తున్నారు సునీల్. అందులో 16 మందిని ఇప్పుడు రిమాండ్కి పంపించారు. మిగతా వాళ్ళ పరిస్థితి గురించి ఏం చెప్తున్నారు? మిగతా వారిని అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇందులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రత్యక్షంగా దాడులకు దిగినటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. అందులో 16 మంది కీ రోల్ అంటే ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తుంది. ఆ 16 మందిని నాన్ బెయిలబుల్ సెక్షన్ తో పాటు కొంతమందిని ప్రస్తుతం అయితే ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. వాళ్ళు బయట వాళ్ళ 16 మంది లేదు గ్రామస్తులేనా? గ్రామస్తులు అందులో 16 మందిలో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, పక్క గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 16 మందిని అయితే కొద్దిసేపు పరిగి ప్రభుత్వ హాస్పిటల్ వైద్య పరీక్షలు అయితే కంప్లీట్ చేశారు. మరికొంతమందిని మాత్రమే ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. అంటే వారి ప్రమేయం ఉంది, వారు ఎవరెవరి మాటలకు వారు డైవర్ట్ అయ్యారు, ఎవరు మేము ప్రోత్సాహం చేశారు, ఎవరు ఉసుగొల్పారు, వీటన్నిటి అంశాలపై మాత్రం పోలీసులు అయితే వారిని కూడా స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు. ఇంకా చాలా మంది అప్కమింగ్ లో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఈ యొక్క పక్క ప్రణాళికతో ఈ యొక్క దాడులకు దిగినట్లు తెలుస్తుంది. కాబట్టి వారికి సంబంధించిన దాంట్లో వివరాలు అయితే పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈ దాడి ఘటనలో సురేష్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. ఓకే సునీల్, కీప్ అప్డేటింగ్ us సునీల్. థ్యాంక్ యూ.